మీ సాలరీలో 10% హైక్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, కానీ ఒక్కసారి ఆలోచించండి, మన సాలరీ పెరిగిందంటే సంతోషమే, కానీ మనందరం ఒక్క విషయం మర్చిపోతున్నాం, అదే ఇన్ఫ్లేషన్. వస్తువుల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో మన సాలరీ అంతే వేగంగా పెరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లెక్క చూద్దాం. మీ సాలరీ 10% పెరిగింది అనుకుందాం. ఈ సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ 7%, అంటే మీ రియల్ ఇన్కమ్ పెరిగింది కేవలం 3% మాత్రమే. ఇంకా రెంట్, కూరగాయల ధరలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ 7% కంటే ఎక్కువ పెరిగితే వాస్తవానికి మనం లాస్ లో ఉన్నట్టే కదా. అందుకే మీ సాలరీ ఇన్ఫ్లేషన్ కంటే వేగంగా పెరగకపోతే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారనుకోవడం పొరపాటే, అది కేవలం ఒకే చోట పరిగెడుతున్నట్టు. సో మీ కంపెనీ మీతో కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడకపోయినా, మీరు క్వశ్చన్ చేయలేకపోయినా అంతే, మీ సైలెన్సే మీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే కేవలం కూరగాయల ధరలు మాత్రమే అనుకుంటే తప్పు. ఇది మీ రెంట్ కి, ట్రావెల్ కి, అలానే మీరు చూసే నెట్ఫ్లిక్స్ బిల్ కూడా వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ డజంట్ ప్లే ఫేవరెట్స్. ఇంకొక విషయం, మీరు ఎఫ్డీలో సేవింగ్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి, ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత మీకు నిజంగా ఎంత రిటర్న్ వస్తుంది అని. మీకు ఇప్పుడు ఇది సేఫ్ అనిపించవచ్చు, కానీ నిజానికి ఎఫ్డీ కూడా వాల్యూ కోల్పోతుంది. మరి దీనంతటికి సొల్యూషన్ ఏంటి అంటారా? ఇన్ఫ్లేషన్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేయాలి. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్మెంట్ ఆధారంగా సాలరీ హైక్ అడగండి. ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీ మనీ ఉన్న ప్రైజెస్ కంటే ఫాస్ట్ గా పెరగకపోతే మీరు ఎదగలేరు, కేవలం అదే చోట ఎక్కువ ఖర్చు చేస్తూ నిలబడిపోతారు.